నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్గా ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్యం పైన ప్రత్యేక నిఘా అయితే పెట్టారు. వారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు, ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నారాయణఖేడ్లో మీరు వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం మీద ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం లాంటివి చేస్తున్నారు. మీరు వచ్చి రాగానే నారాయణఖేడ్ ప్రాంతంలో ఏ సమస్యలను గుర్తించారు, ప్రత్యేకంగా దేని మీద ఫోకస్ చేయబోతున్నారు? నమస్కారం అండి. ఫస్ట్ నారాయణఖేడ్ వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే శానిటేషన్. సో సెకండ్ వచ్చేసి కొంచెము ఎంక్రోచ్మెంట్స్ అనేటివి కొంచెం ఉన్నాయి. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే వెదర్ కౌన్సిల్ కానీ వెదర్ త్రూ ఆఫీస్ కూడా కానివ్వండి, ఫస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ శానిటేషన్. మనకు అన్ని రోడ్లు పరిశుభ్రంగా కనిపించాలి. బయట ఎవరు చెత్త వేయరాదు. చెత్త వేస్తే కనుక ఏదైనా మెమో లాగా నోటీస్ లాగానో ఆర్ వాళ్ళు మళ్ళీ పర్సిస్ట్ అయ్యి ఎంత తిరిగినా చెప్పినా కూడా వినకపోతే వాళ్ళకి చిన్న చిన్నగా మనకి ట్రేడ్ లైసెన్స్లో ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఒక 1,000 ఫైన్లు వేస్తున్నాము. సో ఈ ఫైన్స్ అనేది వాళ్ళని ఇంపోజ్ చేసినట్టు కాదు, కాకపోతే జనాలు అవేర్నెస్ కల్పించడానికి ఏంటి చెత్త వేయరాదు, మీకు మీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి అనుకుంటే మనము నీట్గా ఉంచుకోవాలి పరిశుభ్రంగా. ఫైన్లు వేస్తున్న క్రమంలో మీరు వాళ్ళని హెచ్చరిస్తున్న సమయంలో మిమ్మల్ని వారు ఎప్పుడైనా సహకరిస్తాం అంటున్నారా, లేకపోతే వాళ్ళు మీ ముందు సహకరిస్తామని చెప్పి తర్వాత అట్నే ప్రయత్నం చేస్తారు? లేదు, ప్రజల నుంచి కూడా మంచి స్పందన అనేది లభిస్తుంది. ఇట్లా చేయడం వల్ల మమ్మల్ని చాలా మంది కూడా మంచి అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇదేంటంటే బేసికలీ టు క్రియేట్ అవేర్నెస్. జనాలకు తెలుసు కానీ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం అన్నమాట. వాళ్ళకేంటి వేయొద్దు, నీట్గా ఉంచుకోండి, ఇది మన నారాయణఖేడ్, దీన్ని మనం స్వచ్ఛంగా ఉంచుకోవాలన్న బాధ్యతని మేము మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు జనాల నుంచి కూడా మంచిగా వస్తుంది స్పందన. వెదర్ మీడియా నుంచి కానీ, జనాల నుంచి కానీ, లేదా ప్రజా ప్రతినిధుల నుంచి కానీ కూడా మాకు బాగా సపోర్ట్ మాత్రం ప్రజల నుంచి లభిస్తుంది. అంటే ఎవరు అగెయిన్స్ట్గా అవ్వట్లేదు. అందరు కూడా జనాలలో అవగాహన అనేది పెరిగింది మన పరిశుభ్రాలను క్లీన్ గా ఉంచుకోవాలని. కాబట్టి అందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి అంతటా మార్కెట్ ఇక్కడనే జరుగుతుంది కాబట్టి ఇది పట్టణ కేంద్రం కాబట్టి ఇంత సుందరీకరణ కనిపించాలి. అందులో బాగా పారిశుద్ధ్యం కరెక్ట్ ఉంటేనే బాగుంది అని అంటారు, లేదంటే గలీజ్గా ఉందని చెప్పేసి మున్సిపల్ పోయే పరిస్థితి ఉంటుంది. అది డస్ట్ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన నారాయణఖేడ్ కనుక చూస్తే మనకు చుట్టుపక్కల ప్రతి సిటీ చాలా దూరంగా ఉంది. ఇప్పుడు సంగారెడ్డి తీసుకుంటే ఇంచుమించు 85 కిలోమీటర్లు, మనకు జోగిపేట కూడా ఆల్మోస్ట్ 40 వస్తుంది. సో చుట్టుపక్కల ఏ ఒక్క మున్సిపాలిటీ ఇంత పెద్దగా లేదు, ఉన్నా కూడా చాలా డిస్టెన్స్ లో ఉంది. సో నారాయణఖేడ్ డెవలప్మెంట్ స్కోప్ అనేది చాలా ఉంది. సో దీన్ని మనం ట్యాప్ చేయగలగాలంటే ఎలా ట్యాప్ చేయాలి? మంచి రోడ్స్ ఉండాలి, లేదా మంచిగా డ్రైనేజ్ అనేది మంచిగా ఉండాలి, లేదా శానిటేషన్ చాలా నీట్గా ఉండాలి, రోడ్ల పైన చెత్త ఎక్కడ ఏది లేకుండా. ఇట్లా కనుక చేస్తే నారాయణఖేడ్ ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే మంచి సిటీ లాగా నారాయణఖేడ్ ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు రానున్నది వర్షాకాలం, ఇప్పటికే గుంతలో నీళ్ళు నిలబడ్డం కావచ్చు, ఒక కుంటలా మారిపోతుంది ఇక్కడ. అట్లాంటి పరిస్థితుల కోసం ముందస్తు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఇక్కడ? నేను ఈ లాస్ట్ 3 వీక్స్ అనుకుంటాను వచ్చేసి నేను జాయిన్ అయ్యి, నేను వచ్చినప్పటి నుంచి తిరగడం వల్ల, అంటే ప్రతి వార్డులో తిరగడం వల్ల తెలిసింది ఏంటంటే కొన్ని డ్రైనేజ్లో కూడుకుపోతుంటాయి. వాటిని ఏం చేస్తున్నంటే మేము అదే రోజు మా శానిటేషన్ వర్కర్స్ని పంపించి అక్కడ ఉన్న ప్రతి తీయించి దాన్ని మళ్ళీ అది ఎండిన తర్వాత ఒక 2-3 రోజులకు వాటిని ఎత్తియడం జరుగుతుంది. ప్రజల్లో తిరగడం వల్ల వాళ్ళు చెప్పే సమస్యలను కూడా వెంటనే గుర్తించి వెంటనే తీస్తున్నాం. ఇది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాది. మొత్తం మీద ప్రజలకి మీరు ఒక మాటలో చెప్పాలి, మీకు సహకరించాలి, ఈ పట్టణం సుందరీకరణ కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కీలకం ప్రజలు సహకరిస్తేనే జరుగుతుంది. మీరు ఎట్లాంటి సహకారం కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అంటే నారాయణఖేడ్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే కేవలము మున్సిపాలిటీ వల్ల కాదు. నారాయణఖేడ్ స్వచ్ఛంగా ఉండాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మన నారాయణఖేడ్ స్వచ్ఛంగా కనిపించాలంటే జనాలు ఇది మనది అని ఫీల్ అయ్యి వాళ్ళు కూడా చెత్త బయట వేయకుండా మున్సిపల్ వాహనాలకి వేయడము, ఇంకెవరైనా వేస్తే కూడా వాళ్ళని మందలించి ఇట్లా వేయరాదు అని చెప్పడము, ప్రతి ఒక్కరు ఓనర్షిప్ ఇది మనది అనేది ఫీల్ అయ్యి మన నారాయణఖేడ్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మీరు కూడా ప్రతి ఒక్కరు బాధ్యత వహించి వాళ్ళు దీన్ని పరిశుభ్రంగా ఇప్పటికే ఆవులు, పశువులు రోడ్ల మీద బాగా అనిపిస్తుంటాయి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి. వాటిని తొలగించే అవకాశం ఉంది. వాటిని మేము ఫస్ట్ ముందుగా ఏంటంటే అవి ఆవులు ఎవరివి అనేది ముందుగా గుర్తించి దాన్ని మేమేం చేయగలుగుతాము మా యాక్ట్ ద్వారా మాకున్న పవర్స్ ఏంటని తెలుసుకొని మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇది ప్రశాంతి గారు చెప్తున్నటువంటిది.
ఒక సిబ్బందితోనే కాదు, ప్రజలు కూడా సహకరించాలి. పారిశుద్ధ్యమే కాదు, పట్టణం సుందరీకరణ కావాలంటే అందరి సహకారం ఉండాలి, అందరూ సహకరించాలని చెప్పేసి వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నీకుతో ప్రవీణ్ కుమార్, వెయిట్ న్యూస్.